జెమినీ గ్రౌండ్లో విదేశీ భవనం ముఖద్వారంతో ఏర్పాటు చేసిన బాబా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఈ నెల 5వ తేదీ నుంచి నగర ప్రజలను అలరించనుంది. నగరంలో నూతనంగా జెమినీ గ్రౌండ్లో విదేశీ భవన ఫారిన్ కంట్రీ ముఖద్వారంతో ఏర్పాటు చేసిన బాబా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఈ నెల 5వ తేదీ నుంచి నగర ప్రజలను అలరించనుంది. బుధవారం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎగ్జిబిషన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ నూతన సంవత్సరంలో పండుగ వాతావరణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించడం ద్వారా ప్రజలకు దైనందిన జీవితంలో తట్టుకొని ఒత్తిడులకు అతీతంగా ఆహ్లాదం కలిగిస్తోందని అన్నారు. ఎగ్జిబిషన్లో జాయింట్ వీల్, క్రోకోడైల్, క్యాటర్ పిల్లర్, విదేశీ స్వదేశీ వంటకాలు, ఫ్యాన్సీ ఫ్యాషన్, రోల్ గోల్డ్ ఇత్తడి ఐటెంలు, మంచు ప్రపంచం, స్నో వరల్డ్ ఆహ్లాదకరమైన ప్రదర్శనలతో నగర ప్రజలను ఆకట్టుకుంటుందని ఎగ్జిబిషన్ అధినేతలు సుధాకర్, శ్రీనివాసులు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాజమహేంద్రవరం పుర ప్రజానీకానికి అంతా కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. పండుగ సందర్భంగా, నూతన సంవత్సరం సందర్భంగా బాబా ట్రేడ్ ఫెయిర్ సిటీ ఫారం ఎగ్జిబిషన్ ఇక్కడ భారీ ఎత్తున ప్రారంభించడం చాలా ముదావహం. ఈ కాలంలో జనవరి మాసంలో అత్యధికంగా వినోదాలు పండుగ పంచడం కోసం ఈ ఎగ్జిబిషన్ వచ్చింది. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, పండుగ సందర్భంగా పిల్లలు పాపలతో వచ్చి ఆనందంతో గడపవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మంచి కాన్సెప్ట్తో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ విజయవంతం కావాలని కోరుకుంటూ, ప్రజలకి వినోదం పంచాల్సిన అవసరం ఉంటుంది, విజ్ఞానం పంచాల్సిన అవసరం ఉంది, మన పండుగల్ని ఘనంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈనాడు ప్రభుత్వం కూడా మన సాంప్రదాయాలను కాపాడేదానికోసం అనేక విశేషమైన కార్యక్రమాలు తీసుకుని ముందుకు సాగుతూ ఉంది. బాబా ట్రేడ్ నిర్వాహకులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి దీన్ని విజయవంతం చేయవలసిన అందరినీ కోరుతూ ఉన్నాను.